నమస్తే, నేను మీ సాంబశివరావు. మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పత్తి చేనులో అయితే ఉన్నాను. పత్తి గింజలు అయితే వేస్తున్నాం. పత్తి గింజలు ఎప్పుడు వేయాలి, ఏ నెల వేసుకుంటే బాగుంటుంది, ఏ విత్తనం వేసుకోవాలి అనే దానికి పూర్తి వీడియో గురించి తెలుసుకుందాం. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మన రైతు వీడియో సపోర్ట్ చేయండి. మన రైతులందరికీ ఎటువంటి విత్తనాలు ఎత్తుకుంటే లాభదాయకంగా ఉందో నేనైతే నాకు తెలిసిన విషయం అయితే చెప్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్. చూడండి ఫ్రెండ్స్ చూడండి, నేనైతే పత్తి విత్తనాలు అయితే విత్తిస్తున్నాను. ఇదైతే మన చేను. అచ్చతితోలు కూడా జరిగింది. ఈ నేల వచ్చేసి కొంచెం చెలక మరియు కొంచెం అంటే చెలక రేగడి కలిసి ఉన్న భూమి. దీనికి గాను నేను విత్తనాలు వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్, రణం అనే విత్తనాలు అయితే తీసుకున్నాను. ముద్ర సీడ్స్ వారి రణం BG2. ఈ విత్తనాలు నేను ఎందుకు వేసుకోవడం జరుగుతుందంటే, కొంచెం ఇది నేల స్వభావాన్ని బట్టి మనం విత్తనాలు ఎంచుకోవడం జరుగుతుంది. విత్తనాలు ఎప్పుడు విత్తుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే, విత్తనాలు మెత్తగా దుక్కి చేసుకున్న తర్వాత వర్షం ఇక పడుతుంది, లేదా ఒకసారి ఒక 5 నిమిషాల తర్వాత, ఒక రోజు తర్వాత అయినా పడుతుంది అన్న సమయంలో చూసి విత్తుకున్నట్టయితే మనకు గింజ కూడా పోకుండా విత్తుకోవడం జరుగుతుంది. మొత్తం అన్నీ మొలుస్తాయి. ఇలా మొలిచే విషయంలో మనం గింజలు పెట్టుకున్న తర్వాత కలుపు మందులు అయితే స్ప్రే చేసుకుంటే మనకు కలుపు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను ఈరోజు విత్తనాలు అయితే పెట్టిస్తున్నాను. చూడండి ఎంత దూరం పెట్టిస్తున్నానంటే, ఒక అడుగు కాదు ఫ్రెండ్స్, అడుగున్నర అయితే పెడుతున్నాను. అంగుళాలు ఇప్పుడు ఎడం వచ్చేసి సాలుకు ఎడం వచ్చేసి 40 అంగుళాలు, 40 అంగుళాలు. మన వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రైతు వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాగే చూస్తుండండి. నేను మొదటి స్ప్రే ఏ విధంగా చేస్తున్నాను, ఏ విత్తనాలు వాడాను, ఎలా మొలిచాయనేది పూర్తి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.